ఐడియాస్ అందరి దగ్గర ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంటేషన్ దాకా తీసుకెళ్లే వాళ్ళే మనకు అవసరం. సో బేసికలీ ఒక ఆర్గనైజేషన్కి ప్రాపర్గా కొత్త కొత్త ఐడియాస్ డెవలప్ చేయగలిగాం కావాలి. సో ఆల్రెడీ తారక మంత్రం అనే ప్లాట్ఫామ్ ఒక సపరేట్ పోర్ట్ఫోలియోని 2 years బ్యాక్, ఇప్పుడు ప్రజెంట్ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి చేత శ్రీకాకుళంలో లాంచ్ చేసిన ఆ ప్లాట్ఫామ్. సో అది కూడా ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ లాగా పెట్టాలి అనే ఉద్దేశంతో సో తారక మంత్రం రిజిస్ట్రేషన్స్ కూడా మన వెబ్సైట్లోనే పెట్టడం జరిగింది. సో మీరు ఏదైతే తారక మంత్రం ట్యాప్ చేశారో, సో ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఎవరైతే డేటా అక్కడ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో, నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నారు లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక, మీ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఏం చేస్తుంటారో ఇచ్చాక, ఇక్కడ మెయిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో తారక మంత్రంకి ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే, మీకు ఏదైతే ఒక ఐడియా ఉంటుంది, లెట్స్ మేమే ఒక ఆన్గోయింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఆ ప్రోగ్రామ్ ఇలా చేస్తే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది, ఇంకా ఎక్కువ నీడీ పీపుల్కి రీచ్ అవ్వగలుగుతాం, సో ఇంకా స్పాన్ పెంచవచ్చు. ఈ ఐడియాస్ మీకు చాలా మందికి ఉంటాయి, బట్ ఎక్కడ షేర్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి, మెయిల్స్, డిఎమ్స్ ఎప్పుడు వర్క్ అవ్వవు, ఎందుకంటే కొన్ని వేల డిఎమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం అన్నింటినీ చూడలేం. సో ఈ ప్రాపర్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకు ఫస్ట్ అసలు మనం ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి గల రీజన్ ఏంటి, సో ఎందుకంటే సో దట్ ఆ రీజన్స్ని కూడా నాకు తెలుసుకోవాలని ఉంటుంది. సో ఏ ప్రోగ్రామ్లో ఇన్స్పైర్ అయ్యారు, సో ఆ ప్రోగ్రామ్ నిజంగా అంత జనాధారణ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రవైజ్ చేయాలి అనేది మేము కూడా పర్సనల్గా తీసుకొని చేస్తాం. నెక్స్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్, డే టు డే రెస్పాన్సిబిలిటీస్ కాకుండా మీకు ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా, సో షేర్ యువర్ ఐడియా ఇన్ డీటెయిల్ మేనర్ దట్ గోస్ అవుట్ ద నీడీ. సో మీకుంటూ ఒక కొత్త ఐడియా ఏదైనా ఉందా, సో ఎన్టీఆర్ మీరు చేస్తున్నాం ఆల్రెడీ, దాన్ని ఇలా చేస్తే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. లెట్స్ ఊరు వాడ రేపు అనౌన్స్ చేస్తాం ఐడియా ఏంటి అని, దాన్ని ఇలా చేస్తే ఎలా బాగుంటుంది. సో ఇది ఓపెన్గా ఐడియాస్ ఎవరైనా ఓపెన్గా షేర్ చేసుకోగలరు మా ఆర్గనైజేషన్తో. సో దట్ అక్కడ మీరు ఏ లెవెల్ వరకు వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ ఐడియా ఎంత బాగుంది అనేది కంపల్సరీగా మేము గెట్ బ్యాక్ అవ్వడానికి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగాం ఫామ్లో. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే, సో మా టీం అంతా సర్ప్రైజ్ అయితే, సో ఆబ్వియస్లీ మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతాం. సో ఇదే కోర్ కమిటీ మిమ్మల్ని కరెక్ట్ అవుతుంది, సో ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి అనేది. మీరు కూడా ఒక ప్రోగ్రామ్ని ఒక కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు, ఎక్కడైనా మేము తప్పులు చేస్తున్నాం. సో తారక మంత్రం ప్లాట్ఫామ్ నౌ ఈజ్ ఓపెన్.